ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్ద నిలిచెను అనే వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం మనకి వివరిస్తుంది. గొర్రెల కాపరులకు దూత చెప్పినటువంటి వర్తమానంలో వారు తెలుసుకొని వెళ్ళి చూచి దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రచారం చేసినట్లుగా చూస్తున్నాము. దూత వారికి చెప్పినటువంటి సంగతులను ప్రచారం చేశారు. వారు దేవుని యొక్క జన్మం గురించి వారు ఎప్పుడైతే ప్రచారం చేశారో విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వారు దేవుణ్ణి స్తోత్రించి మహిమపరిచినట్టుగా చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన వారు గొర్రెల కాపర్లై ఉంటున్నారు. గొర్రెల కాపర్లు అనగా కాయువారు, మేపువారు, శత్రువుల బారి నుండి రక్షించు వారై ఉంటున్నారు. ఇట్టి వాక్యము గొర్రెల కాపర్ల వల్లే మనము కూడా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.